కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలపై సంచలన ఆరోపణలు చేశారు బండి సంజయ్. కాంగ్రెస్ 6 గ్యారంటీలను ఎలా అమలు చేస్తోందో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరంపై విచారణను సీబీఐకి అప్పగించాలని బండి సంజయ్ చెప్పారు. ఈటెల రాజేందర్కు తనకు ఎలాంటి విభేదాలు లేవన్నారు. కేటీఆర్కు ఇంకా అహంకారం తగ్గలేదన్నారు బండి సంజయ్. కాంగ్రెస్ పార్టీని నమ్మారు, కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా 5 గ్యారెంటీలు 6 గ్యారెంటీలు ఇచ్చేది. మరి కాంగ్రెస్ పార్టీ ప్లాన్ ఏంది? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైందనే విషయం వాస్తవం. మీరు చెప్పారు, మేము చెప్పినాం, ప్రజలు కూడా నమ్మారు. అప్పుల పాలు చేసిన వాస్తవమే. మీరు 6 గ్యారెంటీలు అమలు చేస్తాం 100 రోజుల పాటు కూడా వాస్తవమే. కాబట్టి ఈ 6 గ్యారెంటీలను ఏ విధంగా అమలు చేస్తారు, తెలంగాణ రాష్ట్రంలో అప్పులను ఏ విధంగా తీరుస్తారు అనే ప్లాన్ మీకైతే ముందున్నారు. ఎన్నికల ముందు మీరు 6 గ్యారెంటీలు ఇచ్చినప్పుడు మీకైతే ప్లాన్ ఉంటుంది. ఆ ప్లాన్ ఏందో ఇప్పటికీ ప్రజలు వివరించాలి. మీరు నేను ప్రజలకు ఇప్పటి కూడా ఒక భయాందోళనలో ప్రజలు ఉన్నారు. అప్పుల పాలైంది తెలంగాణ రాష్ట్రం, ఒక్కొక్కరి పేరు 1,60,000 అప్పు అయింది. ఈ అప్పులు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా తీరుస్తుంది అని చెప్పేసి ప్రజలు ఒక వేచి చూస్తూ ఉన్నారు. దాన్ని పట్టించుకోకుండా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల వరకు కూడా 6 లక్షల కోట్ల అప్పు చేసింది, 6 లక్షల కోట్ల అప్పు చేసింది అని చెప్పి టైంపాస్ చేస్తూ కాలం వెలువచ్చే ప్రయత్నం ఒక ప్లాన్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది.